నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు గవర్నర్ను కలవనున్న టీవీకే అధినేత విజయ్. రేపు తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం. మద్దతు కోసం పార్టీలతో మంత్రాంగం. కేరళలో సర్కార్ ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నాహాలు. పార్టీ పరిశీలకులుగా ముకుల్ వాస్నిక్, మాకెన్ నియామకం. సీఎం రేస్లో వేణుగోపాల్ సహా 3 నేతలు. బెంగాల్లో ఎన్నికలు ముగిసినట్లు ఈసీ నోటిఫికేషన్. ఆ రాష్ట్ర గవర్నర్కు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం. ముడి ఇనుము ఉత్పత్తి పెంచాలన్న చంద్రబాబు. ఉక్కు రంగంలో 1,90,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడి. ఏపీ స్టీల్ హబ్గా మారుతుందన్న సీఎం. హైదరాబాద్ మెట్రో 2వ దశ అనుమతి కోసం ప్రయత్నాలు ముమ్మరం. కేంద్రానికి సర్కార్ లేఖ. నేడు కేంద్ర మంత్రి ఖట్టర్తో రేవంత్ భేటీ. మంచిర్యాల జిల్లాలో అర్ధరాత్రి ఈదురుగాలుల బీభత్సం. వేర్వేరు ప్రమాదాల్లో 4 దుర్మరణం. ఇరాన్పై సైనిక చర్య ముగిసిందన్న అమెరికా. ఆపరేషన్ లక్ష్యాలు నెరవేరినట్లు రూబియో ప్రకటన. హర్మూజ్ కోసం రక్షణాత్మక దాడులని వెల్లడి. తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టించిన టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ గవర్నరు కలవనున్న దళపతి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మద్దతు కోసం ఆ పార్టీ నేతలు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. తమకు మద్దతు ఇవ్వాలని విజయ్ కోరగా కాంగ్రెస్ సమ్మతించింది. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ వెళ్లనున్నట్లు సమాచారం. అటు టీవీకేతో తాము కూడా చర్చలు జరుపుతున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7న ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. టీవీకే శాసనసభాపక్ష నేతగా మంగళవారం ఎన్నికైన విజయ్ నేడు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. అసెంబ్లీలో బల నిరూపణకు 2 వారాల సమయం కావాలని ఈమెయిల్ ద్వారా కోరారు. పార్టీ తరపున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్ని మహాబలిపురంలోని శిబిరానికి తరలించారు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. 108 మంది ఎమ్మెల్యేలతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంది. అందుకోసం ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు టీవీకే వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతివ్వాలని టీవీకే అధినేత విజయ్ కోరినట్లు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, గిరీష్ చోడంకర్ భేటీ అయ్యారు. ఆ వివరాల్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కామరాజ్ పాలనను స్ఫూర్తిగా తీసుకున్న విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం తమ మద్దతు కోరారని తెలిపారు. తమిళనాడులో బీజేపీ, దాని మిత్రులు ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేపట్టకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. తమిళ ప్రజల సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు పీసీసీని ఆదేశించినట్లు వేణుగోపాల్ తెలిపారు. 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ మద్దతిచ్చినప్పటికీ మరో 5 కూడగట్టాల్సి ఉంటుంది. విజయ్తో అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి చర్చలు జరుపుతున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఎలెక్ట్ లీమా రోస్ మార్టిన్ ఓ ప్రకటన చేశారు. లాల్గుడి నుంచి విజయం సాధించిన ఆమె తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వం కోసం 2 నేతలు చర్చలు జరుపుతున్నారని తెలిపారు. లీమా రోస్ అల్లుడు ఆధవ్ అర్జున టీవీకే తరపున విల్లివాక్కం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక పరివర్తనాత్మక విజయాన్ని అందించిన తమిళనాడు ప్రజలకు టీవీకే అధినేత విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించినట్లు ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి చాలా మంది ఎగతాళి చేయడమే కాకుండా ఎన్నో విమర్శలు చేశారని చెప్పారు. కేవలం ప్రజలపై నమ్మకంతో స్థిరంగా నిలబడ్డారని విజయ్ తెలిపారు. తమిళ రాజకీయాల్ని చాలా కాలం నుంచి ప్రభావితం చేసిన ధనబలాన్ని ఈసారి ప్రజలు తిరస్కరించారని చెప్పారు. టీవీకేకు ఓట్లు వేయని వారిని కూడా గౌరవిస్తారని, తాము చేసే పనులతో వారంతా భవిష్యత్తులో తమ పార్టీకి మద్దతిస్తారని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మెజార్టీ సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం ప్రభుత్వం ఏర్పాటుపై సన్నాహాలు మొదలుపెట్టింది. పార్టీ పరిశీలకులుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ నియమితులయ్యారు.
కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్న పార్టీ దూతలు శాసనసభాపక్ష నేత గురించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. అనంతరం అధిష్టానానికి నివేదిక సమర్పిస్తారు. ఆ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేరళ సీఎం రేసులో ప్రధానంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు బీడీ సతీశన్, రమేష్ చెన్నితల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేరళ అసెంబ్లీలోని 140 స్థానాలకు గాను యూడీఎఫ్ 102 సీట్లు సాధించగా 63 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త అసెంబ్లీ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ను గవర్నర్కు పంపినట్లు అధికారులు తెలిపారు. దీంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి, ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. బెంగాల్లో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసినట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. 2 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన గొడవల్లో 2 మరణించడాన్ని ఈసీ సీరియస్గా తీసుకుంది. హింసను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని బెంగాల్ సీఎస్, డీజీపీలతో పాటు కేంద్ర సాయుధ బలగాలకు సూచించింది. అంతకుముందు న్యూ టౌన్లో బీజేపీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన ఘర్షణలో ఆ పార్టీ కార్యకర్త మధు మోండల్ మరణించారు. బీర్భూమ్లో టీఎంసీ అంచెల్ కమిటీ సభ్యుడు అబీర్ షేక్ హత్యకు గురయ్యారు. అలీపూర్ ద్వార్, టోలీగంజ్, పానీహతి, ఉదయ్ నారాయణపూర్, సిలిగుడి ప్రాంతాల్లో టీఎంసీ కార్యాలయాలతో పాటు టీఎంసీ శ్రేణులపై దాడులు జరిగాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఈ మేరకు శ్వేతసౌధం ప్రతినిధి కుష్ దేశాయ్ ఓ ప్రకటన చేశారు. అంతేకాకుండా గత నెలలో జరిగిన ఫోన్ కాల్ సందర్భంగా మోదీ పట్ల తనకున్న అభిమానాన్ని ట్రంప్ వ్యక్తం చేశారని వివరించారు. మోదీ వంటి నాయకుడు ఉండటం భారత్ అదృష్టమని కొనియాడినట్లు కుష్ దేశాయ్ పేర్కొన్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు తెరదించి బీజేపీ 3/200 మెజార్టీతో చరిత్ర సృష్టించింది. ఈ విషయమై అమెరికా నుంచి పాకిస్తాన్ వరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బెంగాల్, అస్సాం ఫలితాలు 2029 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి దోహదం చేస్తాయని విశ్లేషించాయి. ఏపీలో ఉక్కు రంగంలో 1,90,000 కోట్ల పెట్టుబడులు, 1,52,000 ఉద్యోగాలు సృష్టి జరుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఖనిజాల అన్వేషణ వేగంగా చేపట్టడంతో పాటు లీజుల అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. గనుల శాఖపై ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమీక్షించారు. ఇనుప ఖనిజం నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 17 ఐరన్ ఓర్ బ్లాకులకు గాను ఇంకా మిగిలి ఉన్న బ్లాకులను వివిధ సంస్థలకు కేటాయించాలని సూచించారు. 2030 నాటి ఏడాదికి 30 మెట్రిక్ టన్నులు, 2035 నాటికి ఏడాదికి 113 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో ఐరన్ ఓర్ వినియోగం 4 రెట్లు పెరిగే అవకాశం ఉందని, ఏపీని స్టీల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఇనుప ఖనిజం లభ్యత ఓ గొప్ప అవకాశమన్నారు. 2025-26లో గనుల శాఖ 108% ఆదాయాన్ని ఆర్జించినట్లు అధికారులు వివరించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 32% ఎక్కువ అన్నారు. 2026-27లో గతేడాది కంటే 36% అధికంగా 4,650 కోట్ల లక్ష్యాన్ని నిర్ణయించారు. 2026-27 సంవత్సరానికి 5.11 లక్షల కోట్ల నాబార్డు రుణ ప్రణాళికను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ రుణ ప్రణాళిక గతేడాది 4.24 లక్షల కోట్లు ఉండగా ఈ ఏడాది 20% పెరిగింది. సాగు కోసం 2.55 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో పంట రుణాలు 1.66 లక్షల కోట్లు, పశుసంవర్ధక శాఖకు 34,972 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 8,265 కోట్లు, ఫిషరీస్కు 21,098 కోట్లు, హార్టికల్చర్కు 11,961 కోట్లు కేటాయించారు. హార్టికల్చర్లో రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు 5,313 కోట్లు కేటాయించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలకు 9,957 కోట్లు, అనుబంధ కార్యకలాపాలకు 12,687 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంఎస్ఎంఈలకు 1.64 లక్షల కోట్లు కేటాయించారు. హార్టికల్చర్కు సంబంధించి ప్రభుత్వ లక్ష్యాలను సీఎం చంద్రబాబు వివరించారు. ఏడాదికి 450 లక్షల మెట్రిక్ టన్నుల హార్టికల్చర్ ఉత్పత్తులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మెట్రో రైల్ 2వ దశకు అనుమతుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు.
మెట్రో రైలు మొదటి దశకు ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. మెట్రో రైలు రెండో దశకు అనుమతులు ఇవ్వడానికి కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలు తొలగిపోయాయని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ఈ నెల 10న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ప్రధానిని కూడా కలిసి మెట్రో రెండో దశకు అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మరికొందరు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పెద్దలతోనూ సమావేశమవుతారని సమాచారం. కేరళలో యూడీఎఫ్ విజయం సాధించిన నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ను కలిసి అభినందిస్తారని తెలుస్తోంది. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు పాఠ్య ప్రణాళికలో కృత్రిమ మేధను చేర్చడంపై ఓ కమిటీ వేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు సూచనలు అందించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ను కోరారు. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలపై జరిగిన భేటీలో వర్చువల్గా పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ నైపుణ్యాలు పెంచుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఏఐని సరైన పద్ధతిలో వినియోగిస్తే అందరికీ మేలు జరుగుతుందన్నారు. కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు ప్రభుత్వాల సులభతర వ్యాపార విధానాలపై ఆధారపడి ఉంటాయని రఘురాం రాజన్ తెలిపారు. స్టార్టప్లను ప్రోత్సహిస్తే మరింత ఉపయోగం ఉంటుందని, తమిళనాడు తరహా పారిశ్రామిక విధానంతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చని సూచించారు. మిడిల్ లెవెల్ ఉద్యోగాల కల్పన కోసం స్కిల్స్ యూనివర్సిటీ, ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రేషన్ దుకాణాల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలు పంపిణీ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను బహిరంగ వేలం వేయడం వల్ల మధ్యవర్తులు లాభపడే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రజాభవన్లో ఆదాయ వనరుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు జొన్నలు సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి అధికారులను ఆదేశించారు. పౌల్ట్రీ రైతులకు అవసరమైన మొక్కజొన్నల కోటాను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించేందుకు వీలుగా హిల్ట్ పాలసీ మార్గదర్శకాలను వెంటనే ఖరారు చేయాలన్నారు. హెచ్ఎండిఏ, టీజీఐఐసి వంటి కీలక సంస్థల ద్వారా వనరులను సమీకరించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి అధికారులకు సూచించారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో అర్ధరాత్రి ఈదురుగాలులు సృష్టించిన బీభత్సం 4 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో 4 రైతులు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. లక్షెట్టిపేట మండలం కొత్తూరులో వర్షంతో పాటు భారీ ఈదురుగాలులు వీచాయి. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వరుణుడి బారి నుంచి పంటను కాపాడుకునే క్రమంలో రేకుల షెడ్డు గోడ కూలి వెంకటేష్, అభిరామ్, లచ్చన్న, నాగరాజు మృత్యువాత పడ్డారు. గాయపడ్డ వారిని లక్షెట్టిపేట, కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన అభిరామ్, వెంకటేష్ తండ్రి, కొడుకులు. ఒడ్లు తడవకుండా రక్షించేందుకు టార్పాలిన్లు కప్పుతుండగా గాలుల ధాటికి గోడ కూలటంతో చనిపోయారు. ముత్యంపేటకు చెందిన లచ్చన్న తన కుమారుని హైదరాబాద్ బస్సు ఎక్కించారు. ఈలోపు వర్షం పడుతుండగా తడవకుండా రేకుల షెడ్డు కిందికి పోగా అదే సమయంలో గోడ కూలి విషాదకర రీతిలో మృతి చెందారు. భారీ ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచింది. భారీ వర్షానికి రోడ్లపై కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. మొక్కజొన్న, మిరప పంట నేల వాలింది. చేతికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. వెల్లంపల్లిలో ఓ ఇంటి వద్ద కొబ్బరి చెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఒకంత భయాందోళనకు గురయ్యారు. అభివృద్ధి రాజకీయాలే విజయానికి అసలైన ఫార్ములా అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గుంటూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించడం ద్వారా పనుల పురోగతిని నేరుగా సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరు తనకే కాదు ప్రజలకు నచ్చేలా ఉండాలని చంద్రబాబు సూచించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యేలు పలు ప్రతిపాదనలు చేశారు. బీఫామ్ పట్టాల క్లియరెన్స్, టిడ్కో గృహాల పూర్తి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, గుంటూరు ఛానల్ విస్తరణ, ఆసుపత్రుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. పొన్నూరు, తాడికొండ, తెనాలి, గుంటూరు ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో రహదారులు, భూసేకరణ, వంతెనలు, ఆటో నగర్లు,
కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలన్నారు. మంగళగిరి తెనాలి రహదారి అభివృద్ధి, కృష్ణా వెస్ట్రన్ మెయిన్ కెనాల్పై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం, కొండవీటి వాగు పునరుద్ధరణ వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు. గ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమకు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో 39 ఎకరాల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. సుమారు 1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమ 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించనుంది. దాదాపు 3000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. శ్రీ సిటీలో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా దేశీయ అంతర్జాతీయ మార్కెట్లకు తమ ఉత్పత్తులను విస్తరించాలని క్యారియర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీలో పారిశ్రామికీకరణతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే కీలక కేంద్రంగా మారనుందనే సంకేతాలను ఈ ప్రాజెక్ట్ మరింత బలపరుస్తోంది. విశాఖ రైల్వే జోన్ గెజిట్ విడుదల కావటం చారిత్రాత్మకమని, ఉత్తరాంధ్ర ఆశయాలు సాకారమవుతాయని కూటమి ప్రజాప్రతినిధులు అన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గెజిట్ నోటిఫికేషన్ ఏపీకి కనెక్టివిటీతో పాటు ఆర్థికాభివృద్ధి పరంగా కీలక మైలురాయిగా నిలవనుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటుతో ఏపీలో మౌలిక వసతులు, ఆపరేషన్లో సామర్థ్యాలు బలపడతాయన్నారు. ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఊతమిస్తుందన్నారు. ఉత్తరాంధ్రలో ఉద్యోగాలు, పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేయనుందని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గుమ్మిడి సంధ్యారాణి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్, అలాగే ఇప్పుడు గూగుల్, అలాగే ఆస్ట్రా మెటల్, ఇలా ఒకటి మొత్తం అన్ని అలా ఒకదానికొకటి యాడ్ అవుతున్నాయి. అంటే ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ రైల్వే జోన్ తీసుకొచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షులను బెదిరించిన కేసులో పోలీస్ విచారణలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో ఒక్కరోజు విచారణకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో అనంతబాబును సర్పవరం పిఎస్లో విచారణ చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఒక్కోసారి ఒక్కోలా సమాధానాలు చెబుతూ గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. విచారణ మధ్యలో తమ లాయర్లతో మాట్లాడి వారి సలహాలతో జవాబు చెప్పినట్లు సమాచారం. సాక్షులను అనంతబాబు వీడియో కాల్ ద్వారా బెదిరించినట్లు ఆరోపణలొచ్చాయి. ఆ దృశ్యాలను సేకరించేందుకు ఫోన్ను తెరవాలని విచారణ అధికారి అడిగితే పాస్వర్డ్ మర్చిపోయానని చెప్పారు. కావాలనే తప్పుడు పాస్వర్డ్ ఉపయోగించి 90 నిమిషాల పాటు ఫోన్ తెరిచే అవకాశం లేకుండా చేశారు. 60కి పైగా ప్రశ్నలతో 6 గంటల పాటు విచారించిన మొక్కుబడి సమాధానాలతో దాటవేసినట్లు తెలిసింది. ఈ మధ్యాహ్నం వరకు విచారించి కోర్టులో హాజరుపరచనున్నారు. తిరుమలలో నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో జరిగే ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు. టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని 3 నుంచి 5 లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పన అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. శ్రీవారి ఆలయం, మాడవీధులు, రహదారులు, కూడళ్లకు శ్రీవారి భక్తాగ్రేసుల పేర్లు పెట్టనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు జారీ కోసం నూతన మార్గదర్శకాలకు ఆమోదం తెలపనున్నారు. 5000 ఆలయాల నిర్మాణంపై రూపొందించిన ప్రణాళికపై టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోనుంది. 86 కోట్లతో తిరుమలలో పరిపాలనా భవనం నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పంట మార్పిడిపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరపనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు పంట మార్పిడిపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. పంట మార్పిడిపై ప్రభుత్వం అసెంబ్లీలో సమగ్ర చర్చ జరపాలని భావిస్తోందని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. మరింత అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలతో రావాలని రైతు కమిషన్కు ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ ప్రణాళికా లోపం వల్లే పంటలను అమ్ముకోవడం రైతులకు భారంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు. కర్షకులు పండించిన పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణమే వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్ 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వర్షం వస్తే బూజు బట్టి మరి మొత్తం ధాన్యం అంతా నాశనం అయిపోయే పరిస్థితి. ఒక 400-600 రూపాయలు ఎక్కువ వస్తుంది క్వింటాల్కని చెప్పి ఇక్కడికి వచ్చినాం, కానీ మమ్మల్ని పట్టించుకుంటున్న లేరు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల ఇలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు రూపాయి అప్పు పుడతలేదు మార్కెట్లో. దానివల్ల ఇవాళ నెల రోజుల కింద తెచ్చిన ధాన్యం 15 రోజుల కింద జోకి కొన్నా రూపాయి ఇంతవరకు పడలేదు, అర పైసా కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. ధాన్యం కొనే తెలివి లేదు, అటు వరి ధాన్యం కానీ ఇటు మొక్కలు కానీ కొనే తెలివి లేదు. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతేడ్చిన రాజ్యం బాగుండది. నువ్వు కొనకపోతే నిన్ను విడిచిపెట్టం. పంజాబ్లోని జలంధర్లో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం గేటు వద్ద స్కూటర్ పేలుడు కలకలం రేపింది. ఖాసా కంటోన్మెంట్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. భద్రత పరంగా అత్యంత సున్నితమైన ప్రదేశంలో భారీ పేలుడు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక కారణాలా లేక కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో పేలుడు ఘటన నమోదైంది. రాత్రి బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ ముందు ఉన్న యాక్టివ్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోయింది. వెంటనే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడున్న యువకుడు పారిపోతున్నట్లు కనిపించింది. పెద్ద శబ్దంతో పేలుడు జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. కంటోన్మెంట్ మొత్తాన్ని దిగ్బంధించి సోదాలు చేస్తున్నారు. నిఘా, పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఫుటేజ్లో కనిపిస్తున్న యువకుడిని గుర్తించి అతని కదలికలను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. జలంధర్ నగరం అంతటా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇరాన్పై దాడులు పూర్తయ్యాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. వైట్ హౌస్లో మీడియా సమావేశంలో పాల్గొన్న రూబియో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లక్ష్యాలు విజయవంతంగా నెరవేరాయని తెలిపారు. ప్రస్తుతం అమెరికా దృష్టి ప్రాజెక్టు ఫ్రీడమ్ పైనే ఉందని, ఇది కేవలం రక్షణ కోణంలో సాగుతున్న ప్రక్రియ అని రూబియో వివరించారు. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన వేలాది మంది పౌర నావికులను సురక్షితంగా బయటకు తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రధాన ఆపరేషన్ ముగిసినప్పటికీ శాంతి నెలకొనాలంటే ఇరాన్ తన అణు కార్యక్రమంపై అమెరికా నిబంధనలకు లోబడి ఉండాలని, హర్మూజ్ను వెంటనే తెరవాలని స్పష్టం చేశారు. తమ దళాలపై లేదా నౌకలపై ఇరాన్ దాడి చేస్తే మాత్రం ధీటుగా సమాధానమిస్తామని ఆయన హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులు, టోల్ వసూలును ఆపాలని ఐరాసలో అమెరికా, గల్ఫ్ దేశాలు ఓ తీర్మానం ప్రతిపాదించాయి. జలసంధి మార్గంలో అమర్చిన మందుపాతర్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశాయి. అత్యవసర సాయం, ఎరువుల సరఫరా కోసం హర్మూజ్లో మానవతా కారిడార్ ఏర్పాటు కోసం ఐరాస చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్ మద్దతివ్వాలని అమెరికా, గల్ఫ్ దేశాలు డిమాండ్ చేశాయి. అందుకు అంగీకరించకుంటే ఇరాన్పై ఆంక్షలు విధించడంతో పాటు సైనిక చర్య చేపట్టాలని తీర్మానంలో కోరాయి. నౌకలపై దాడులు జరిగితే ఆత్మరక్షణ చేసుకునే హక్కు అన్ని దేశాలకు ఉందని తీర్మానం పేర్కొంది. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు గతంలో ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా, రష్యా వీటో చేశాయి. తాజా ప్రతిపాదనకు భద్రతా మండలిలో అవసరమైన మద్దతు లభిస్తుందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్పై రష్యా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మంగళవారం రాత్రి రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 80 మందికి పైగా గాయపడ్డారు. క్రమటోర్స్క్, దక్షిణాన జపోరిజియా, చెర్నిహివ్ నగరాలపై రష్యా గ్లైడ్ బాంబులతో దాడులు చేసింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థలను రష్యా టార్గెట్ చేసింది. 11 ఇస్కాందర్ క్షిపణులు, 164 డ్రోన్లతో విద్యుత్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేసింది. రష్యా తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 9న విక్టరీ డే సందర్భంగా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా దాడులు చేయడం నయవంచనకు నిదర్శనమని దుయ్యబట్టారు. ఈ దాడులకు తగిన జవాబు ఇస్తామని జెలెన్స్కీ హెచ్చరించిన తర్వాత రష్యా సైనిక కర్మాగారాలు, లెనిన్గ్రాడ్లోని కిరిషి చమురు శుద్ధి కర్మాగారం లక్ష్యంగా దాడులు జరిగాయి. అమెరికాలోని టెక్సాస్లో కాల్పుల కలకలం రేగింది. కార్టోలిన్లోని కే టౌన్ ప్లాజా షాపింగ్ సెంటర్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 2 మరణించారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. 69 ఏళ్ల నిందితుడు సింగ్ హాన్ హో బాధితులతో వ్యాపార లావాదేవీల గురించి చర్చించేందుకు వచ్చి ఆ సమయంలోనే కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదని, నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రణాళికతోనే కాల్పులకు తెగబడ్డాడని కారోల్టన్ పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు వెంబడించి 4 మైళ్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన 3కి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఎఫ్బీఐతో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.